పేరుతో విచ్చలవిడితనం, హద్దులు మీరిన అసభ్య పదాలు, బూతులతో పాటలను చిత్రీకరించడం కొందరు నిర్మాతలకు అలవాటుగా మారింది. తాజాగా కేడీ ద డెవిల్ మూవీలోని సర్కే చునార్ తెరీ సర్కే పాటపై వివాదం చినికి గాలివానగా మారింది. పాటలో అశ్లీలం, బూతులు ఉన్నాయని సెన్సార్ బోర్డుకు పలు ఫిర్యాదులందాయి. తెలుగు సింగర్ మంగ్లీ ఈ పాటను పాడారు. సంజయ్ దత్, నోరా ఫతేహీపై ఈ పాటను చిత్రీకరించారు. మహిళలను శృంగార వస్తువుగా చూపించడం భావ ప్రకటన స్వేచ్ఛ కాదని మదన్ గుప్తా అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఈ పాటను చిత్రీకరించారని అన్నారు న్యాయవాది మదన్ గుప్తా. ఇలాంటి పాటలతో పిల్లలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. नूरा फतेही का जो गाना है सरके जो चुनेर तेरी सरके, वो इतना वाहियात, इतना वल्गर गाना है जिसके एक्शन, जिसके डांस मूव, जिसके लिरिक्स इतने खराब, इतने वाहियात है कि आप एक अपने परिवार के साथ वो गाना अगर सुनना चाहे तो आपको खुद को एक शर्म आने लगेगी कि ऐसे गाने आज बॉलीवुड में बन रहे हैं और जिसका दुष्परिणाम अपने बच्चों पर, अपने परिवार पर पड़ेगा। और साथ ही साथ ऐसे गाने अपने सोसाइटी में सर्कुलेट होने चाहिए का, ये अपने सबके लिए एक प्रश्न चिन्ह होता है। इसलिए मैंने मुंबई पुलिस, वर्ली पुलिस स्टेशन से रिक्वेस्ट किया कि इसके ऊपर तुरंत कार्रवाई करे और एफआईआर रजिस्टर करे और ये गाना जो सर्कुलेट हो रहा है अपने सिविलाइज सोसाइटी में, इसको इमीडिएटली स्टॉप करे। ऐसा मैंने रिक्वेस्ट मुंबई पुलिस और वर्ली पुलिस स्टेशन को किया हुआ है और मुझे विश्वास है कि वर्ली पुलिस स्टेशन और ముంబై పోలీస్ इस पर तुरंत कार्रवाई करेगी। సోషల్ మీడియాతో పాటు అనేక చోట్ల విమర్శలు రావడంతో ఈ పాటను కేడీ ద డెవిల్ సినిమా యూనిట్ తొలగించింది. హిందీ పాటకే అభ్యంతరం వచ్చింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పాటను కొనసాగిస్తున్నారు. రఖీబాలం ఈ పాటను రచించారు. మార్చి 13న పాట ప్రోమోను ఆన్లైన్లో విడుదల చేసింది కేవీఎన్ ప్రొడక్షన్. టాక్సిక్ లాంటి వివాదాస్పద సినిమాను కూడా కేవీఎన్ ప్రొడక్షన్సే నిర్మించింది. విజయ్ సినిమా జననాయకన్ను కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, హిందీ నుంచి తొలగించారు సరే, మిగిలిన భాషల్లో ఆ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? కేవీఎన్ ప్రొడక్షన్స్ మూవీకి సంబంధించి, సాంగ్కి సంబంధించి ఏం చెప్తోంది? కేడీ ది డెవిల్ మూవీలోని సర్కే చునార్ పాట ఇప్పుడు వివాదాస్పదమైంది. హిందీలో ఈ పాట పట్ల సోషల్ మీడియాలో ప్రజలు, అలాగే సామాజికవేత్తలు, న్యాయవాదులు, ఇంక్లూడింగ్ ముఖ్యంగా ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన సభ్యులు కూడా ఈ పాట పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ చిత్ర యూనిట్కి. అలాగే ఫిలిం సెన్సార్ బోర్డుకి సంబంధించి ముఖ్యంగా ఫిర్యాదు చేయడం జరిగింది ముంబైలోను. అలాగే ఢిల్లీలో కూడా ఢిల్లీలో న్యాయవాది వినీత్ జిందాల్ కూడా దీనికి సంబంధించి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఇటు ముఖ్యంగా సెన్సార్ బోర్డుకి సంబంధించి కంప్లైంట్ కూడా రేజ్ చేయడం జరిగింది. సెన్సార్ బోర్డు అసలు ఉందా అన్న ప్రశ్నలు కూడా ముఖ్యంగా ఇటు సామాజిక మాధ్యమాల్లో ప్రజలు లేవనెత్తుతున్నారు. ఏ విధంగా ఇంత అసభ్య పదజాలానికి, మహిళను ఒక సెక్షువల్ వస్తువుగా చూపించే విధంగా, అలాగే సభ్య సమాజం తలదించుకునే విధంగా ముఖ్యంగా అందరూ కలిసి ఇట్లాంటి సినిమాల్ని ముఖ్యంగా కుటుంబంతో కలిసి చూడగలరా అన్న విమర్శలు కూడా సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా చిత్ర యూనిట్ పైన, ముఖ్యంగా దర్శకుడి పైన, అలాగే నిర్మాత పైన ఇటు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పాట రచయిత అయితే ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే కనుక దానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎక్కడా కూడా అసభ్య పదజాలంని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ పాటను రాయలేదు అని చెప్తున్నారు. ఈ పాటను మంగ్లీ పాడడం జరిగింది. మిగతా భాషల్లో అభ్యంతరం లేనప్పటికీ కూడా ఇటు హిందీ భాషలో ఇదంతా కూడా డబుల్ మీనింగ్తో ఈ పాట ఉంది. సో ఇటువంటి పాటలు ముఖ్యంగా యువతపై చెడు ప్రభావాన్ని చూపించే దిశగా, బయట వినలేని లిరిక్స్తో ఈ పాటను రూపొందించారు అని ప్రతి ఒక్కరు కూడా ఈ పాట పట్ల ఇటు విమర్శలు చేస్తున్నారు. సంజయ్ దత్, అలాగే నోరా ఫతేహీ, ఇటు శిల్పా శెట్టి, ఇటువంటి తారాగణంతో ఈ చిత్రం ఏప్రిల్ 30వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ తమ తప్పును దిద్దుకునేందుకు హిందీలో ఈ పాటను తొలగించడం జరిగింది. కానీ సెన్సార్ బోర్డు కూడా ముఖ్యంగా ముఖ్యంగా ఎందుకంటే సినిమాలు సమాజంపై ఎక్కువ ప్రభావితాన్ని చూపిస్తుంటాయి. ఇటు ప్రతి ఒక్కరు కూడా తమ అభిమాన నటులు, నటీమణులు వాళ్ళు అనుకరించే విధానాలు సినిమా అయినప్పటికీ కూడా బయట కూడా వాటిని ఫాలో అవ్వాలని చెప్పి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ముఖ్యంగా తగ్గిపోయి ఈ విధంగా గ్లామరస్, అలాగే బోల్డ్ కంటెంట్తో ఉన్న మూవీస్ సోషల్ మీడియాలోనూ, ప్లాట్ఫామ్లోనూ, ఓటీటీస్లోనూ, అలాగే ఇప్పుడు బయట కూడా ముఖ్యంగా కుటుంబంతో కలిసి చూడలేని సినిమాలు వస్తున్నాయని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు న్యాయవాదులు ప్రధానంగా ఇటు ముంబైలో కానీ ఢిల్లీలో కానీ చెప్తున్నది సినిమాలు సమాజం పైన చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. అటువంటి ఇంపాక్టెడ్
మూవీస్లో ఇటువంటి కంటెంట్తో అసభ్య పదజాలంతో మన సోషల్ కల్చర్కి తగని రీతిలో ముఖ్యంగా ఈ పాటను రూపొందించడం, దానికి తగ్గట్టుగానే నృత్య ప్రదర్శన ఉండడం, సో వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన ఇటు సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి కూడా ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్హెచ్ఆర్సీ దీనికి సంబంధించి నోటీసులు ఇస్తామని చెప్పి ఎన్హెచ్ఆర్సీ సభ్యుడే ప్రకటించడం జరిగింది. సో ఖచ్చితంగా బాలీవుడ్, ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఎటువంటి ముఖ్యంగా మెసేజ్ని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కానీ సెన్సార్ బోర్డు అయినా సరే ఇటువంటి సభ్య సమాజం ముఖ్యంగా అగౌరవపడే విధంగా ఇటువంటి బోల్డ్ కంటెంట్ని యాక్సెప్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి అని చెప్పి ఇటు ఫిలిం సెన్సార్ బోర్డుకి సంబంధించి కూడా తన వైఖరి పట్ల కూడా ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పరిస్థితుంది.